ఉదయకాల ప్రార్థన. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాక్యము, సమ్మతి గల మనసు కలుగచేసి నన్ను దృఢపరచుము. 51వ కీర్తన 12వ చరణము. ఈ యొక్క వాక్యమును దావీదు ఎంతగానో అనుభవించి పాడినటువంటి చరణము. అయితే దావీదు దేవునికి ఎంతో హృదయానుసారుడై ఉన్నాడు, దేవునికి ఇష్టానుసారుడుగా జీవించాడు. అయినప్పటికీ ఒకానొక సమయమున బత్షెబాను చూసి కోరుకున్నప్పుడు దేవుడు నాతాను ప్రవక్త ద్వారా దావీదుని గద్దిస్తాడు. ఎప్పుడైతే నాతాను ప్రవక్త ద్వారా దావీదు గద్దింపును తీసుకున్నాడో దాన్ని చూసి చేసిన తప్పును బట్టి దావీదు పశ్చాత్తాపడ్డాడు. ఆ పశ్చాత్తాపడిన ప్రయత్నంలోనే దేవుణ్ణి ఈ విధముగా ప్రార్థన చేస్తూ అడుగుతున్నటువంటి మాట, సమ్మతి గల మనసు కలుగచేసి నన్ను దృఢపరచము అన్నటువంటి మాట. నిజమే, ఈ విధముగా దావీదైతే తన చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు. అతన్ని హిస్సోపుతో తెల్లగా హిమము కంటే తెల్లగా కడగమని ప్రార్థించాడు, అర్థించాడు. చివరికి దేవుని యొక్క ఆశీర్వాదమును పొందుకున్నాడు. ఈ దినమున దేవుడు నీవు చేస్తున్న తప్పును కూడా నీ చుట్టుపక్కల ఉన్న వారి ద్వారా, నీ యొక్క సంఘ సేవకుల ద్వారా, లేదా నీ స్నేహితుల ద్వారా, ఇంకా చెప్పాలి అంటే నీ తల్లిదండ్రుల ద్వారా, ఎంతగానో ఈ మీ చుట్టుపక్కల ఎవరైతే నీకు సన్నిహితంగా ఉన్నారో వారి ద్వారా ఈ విధముగా నువ్వు చేస్తున్నటువంటి తప్పును బట్టి దేవుడు వారి ద్వారా గద్దిస్తూ కొన్నిసార్లు గద్దిస్తూ ఉంటారు. అయితే ఆ గద్దింపుకు ఎప్పుడైతే నువ్వు లోబడతావో దేవుడు దావీదును క్షమించాడు, అదే విధముగా ఆశీర్వదించాడు. ఒక పెద్ద హృదయానుసారుడుగా దేవుని చేసుకున్నాడు, సొంతం చేసుకున్నాడు. అదే విధముగా ఈ దినమున నీవు కూడా దావీదు వలె నీవు చేస్తున్నటువంటి తప్పును నీవు తెలుసుకోగలిగితే, గ్రహించుకొని ఆ తప్పును నీ యొద్ద నుంచి తీసివేసుకొని నీ యొక్క జీవితాన్ని పరిశుద్ధంగా నీవు ఉంచుకోగలిగితే ఈ దినమున సమ్మతి గల మనస్సు దేవుడు నీకు ఇస్తాడు, నిన్ను దృఢపరుస్తాడు. దావీదుని కూడా అదే విధంగా దృఢపరిచిన దేవుడు ఈ దినమున నిన్ను కూడా, నీ హృదయాన్ని కూడా, నీ చుట్టుపక్కల ఉన్న వారితోనూ, ప్రతి సమాజంలో ఎవరో ఒకరి ద్వారా, ప్రార్థన ద్వారా కానీ, అది వాక్యం ద్వారా కానీ, నీ మిత్రుల ద్వారా కానీ, కుటుంబ సభ్యుల ద్వారా కానీ, ఎవరో ఒకరి ద్వారా నీ యొక్క చేసిన తప్పును గద్దించిన వేళ ఆ గద్దింపును నువ్వు తీసుకొని దానికి లోబడి పశ్చాత్తాపడు, దేవుని ప్రాధేయపడు, దేవుని పాదములు పట్టుకొని అడుగు. దావీదును దీవించిన దేవుడు, దావీదును క్షమించిన దేవుడు ఈ దినమున నీ జీవితంలో కూడా నీ క్షమాపణ దొరుకునుగాక. నీ పాపానికి, నువ్వు చేసినటువంటి తప్పులకి ప్రాయశ్చిత్తము కలుగునుగాక. దేవుడు నీకు దృఢమైనటువంటి మనసును కలుగచేసి, సమ్మతి గల మనసును కలుగచేసి నీ హృదయాన్ని దృఢపరిచి నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ఈ యొక్క వాక్యము ప్రతి ఒక్కరి హృదయంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, జీవాధిపతి మీకు వందనములు తండ్రి. పరిశుద్ధుడు 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 అని నిత్యము సకల దూతల చేత కొనియాడబడుచున్న దేవా, మీకు స్తోత్రము నాయన. ఇచ్చినటువంటి వాక్యమును బట్టి ఆ వాక్యమును ప్రతి ఒక్కరి హృదయంలో తండ్రి మీరు ఫలింపు చేసినందుకే మీకు వెలకట్టలేని వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. నాయన నీవే తండ్రి సహాయం చేయువాడవు. సమ్మతి గల మనస్సును దేవా మీరు కలుగచేసి ప్రతి ఒక్క హృదయాన్ని దృఢపరచండి దేవా. దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం తండ్రి. ఈ దినమంతా మీ కాపుదల కింద భద్రం చేయండి, దీవించి ఆశీర్వదించండి. చేయుచున్న పని పట్ల మీ కృపను అనుగ్రహించి ఆ యొక్క పనిని విజయవంతంగా పూర్తి చేసుకునేలాగున సహాయం చేయండి తండ్రి. నేను ప్రయాణాల్లో తోడై నడిపించండి, మరలా క్షేమంగా వారి కుటుంబాలను చేరుకునేలాగా సహాయం చేయండి తండ్రి. వివాహాలు కాని వారికి తగినటువంటి భాగస్వామితో మీరు ఐక్యపరచండి, జతపరచండి. గర్భఫలాలు లేని వారికి వారి గర్భాలను తెరవండి, యేసు నామములో సహాయం చేయండి తండ్రి. నేను ఎంతమంది ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు, ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించండి. నేను ఎంతమంది వికలాంగులు నాయన ఎంతగానో మరి మందులు కూడా లేకుండా నాయన మరి డబ్బుల కోసం ఎంతగానో
తిరుగులాడుతూ ఉన్నారు. అటువంటి వారు మీరు జ్ఞాపకం చేసుకోనండి. తగినటువంటి ఆర్థిక సహాయాన్ని అటువంటి వారికి అందించమని వేడుకుంటున్నాం దేవా. వ్యసనాల భార్య నుంచి విడుదల కలిగించండి. నెమ్మది లేని కుటుంబాలకు శాంతిని, సమాధానమును, ఐక్యతను దయచేయమని వేడుకుంటూ ఈ యొక్క ఉదయకాల ప్రార్థనలో ఎంతమంది ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నారు అధికమైన రెట్టింపు మేలులు, ఆశీర్వాదాలతో మీరు నింపమని వేడుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థించండి, విశ్వాసం ఉంచండి, మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.